వాడు దమ్ము ఉంటే నేను ఒక్కరిని టిఆర్ఎస్ భవన్ పోయి మాట్లాడతా. వాళ్ళు ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్స్, వారికి గొర్రె పిల్లకు మేక పిల్లకు కుక్క పిల్లకు తేడా తెలియదు. వాళ్ళకేం తెలుస్తుంది? చదువుకుంటే ఏమొస్తుంది? ప్రపంచం తిరిగి వస్తుంది. సంతోషం, సంతోషం, కంగ్రాచులేషన్స్ అన్న. ఒక విషయం అన్న, చాలా చాలా కోపం మీద ఉన్నట్టున్నారు మీ మీద, మీ ఇంతకాలం అన్న మాటలకి. ఏవన్నీ మామూలు అన్న, 40 ఏళ్ల నుంచి అది పాతది, అరిగిపోయిన క్యాసిటీ అది. నాకేం పిల్లనిచ్చేయడం లేదు కదా అన్న. అంతేనా? అది లేకపోతే ఇప్పుడు కూడా ఇంత చర్చ ఎందుకు నడుస్తుంది? 40 ఏళ్ళ అన్న, 35-40 ఏళ్ల నుంచి ఉన్నది. నేను ఎంతో మంది అన్ని పార్టీల వాడుకున్నారు మమ్మల్ని గుర్తించి, మా రేవంత్ అన్న, మహేష్ నాయుడు అన్న, మహేష్ గౌడ్ అన్న మమ్మల్ని గుర్తించి, మా కష్టంను గుర్తించి, ఎందుకంటే అతను మీ కష్టపడి వచ్చిండు కాబట్టి మా కష్టంను గుర్తించి 100 సర్వేలు చేపించి టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అన్ని 6-7 డివిజన్లలో మీకు లీడ్ ఉందా, లేకపోతే ఎక్కడైనా డిస్టర్బ్ అయిందా? ఎక్కడ డిస్టర్బ్ కాలే. ఎక్కడ డిస్టర్బ్ కాలే? ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలే. ఎంత ఖాళీ అయింది పర్సు? అన్నా పర్సు ఎంత ఖాళీ అయింది మనది? అదేనే బ్యాగు, పైసలు. బ్యాగులు గీగులు ఏమన్నా మనమైతే సరే, అవి మామూలే కానీ. ఓకే, అది నడుస్తూనే ఉంటది ఇక. యా, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మీ పాత్ర ఏంది నెక్స్ట్? వాట్ నెక్స్ట్?